అందరూ పాకులాడినరో, అందరూ మార్పు కావాలని చెప్తే ఆనాటి రోజులు తెస్తాడు. మళ్ళా కరెంట్ వచ్చింది చూసిరా. ఆనాటి రోజులు తెస్తాడంటే మేము ఏందో అనుకున్నాం. కానీ నిజంగానే ఆనాటి రోజులే వచ్చినాయిరా నాయన అని చెప్పి మాకు జ్ఞానోదయం అయినది. అదే కొంతమంది పెడతారు, ఇక సన్నాసులు కొంతమంది కమెంట్లు పెడతారు, నువ్వే కదా చెప్పినావు ఆ రోజు బీఆర్ఎస్కి యాంటీగా పనిచేసినావు కదా అంటారు. నేను బీఆర్ఎస్కి యాంటీగా పనిచేయలే, నేను ప్రజలకు మద్దతుగా పనిచేసిన, ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకపోయినా. మరి బీఆర్ఎస్ సవరణలు ఎందుకు చేయలే? మేము చెప్పినా కానీ తప్పులు చేసింది చాలక మా మీద కేసులు ఎందుకు పెట్టింది? సరే వీడేదో వచ్చి ఎలగబెడతాడు అనుకుంటే వీడు కూడా అందరినీ తడిగుడ్డతోటి గొంతు కోసి, చాలామంది చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఒక బ్లాక్మెయిలరు, ఆయన వచ్చిండంటే ఇంకా ఘోరంగా ఉంటుంది పరిపాలన, ఎక్స్పీరియన్స్ లేదు ఏం లేదని చెప్పి. కానీ తీరా చూస్తే వాళ్ళు చెప్పిన దానికంట డబల్ ట్రిబుల్ భయంకరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ జరుగుతూ ఉంది. పర్లే నా మీద కేసులు పెట్టినా పర్లే, అరెస్ట్ చేసినా పర్లే, నన్ను కొట్టి చంపినా పర్లే, అరే ఇటువంటి ఒక అవినీతి పరుల మధ్యలో బతకడం కన్నా ధైర్యంగా ఎదుర్కొని చచ్చిపోవడం మేలురా నాయన అని ఫిక్స్ అయిపోయినా నేను మెంటల్గా. నా చావు నేనే రాసుకున్నది. అది ఎవడి రూపంలో వస్తుందో, ఎవడు ఎక్కడి నుంచి వచ్చి చంపేస్తాడో నాకు తెలియదు. కానీ అది మాత్రం నేను ఫిక్స్, ఎవడో ఒకడు ఏ పార్టీ ఎవడో చంపుతాడు, అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్, ఎవడో ఒకడు చంపుతాడు, లేకపోతే ఇట్లనే ఎవడో రౌడీ షీటర్లో బయట ఇంత సుపారీ ఇచ్చి చంపేస్తారు. ఫిక్స్ అయిపోయినా, దానికి కూడా మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయినా, దేనికి కూడా భయపడినా అని చెప్పి. సో అట్లాంటప్పుడు ఇక నేను రేవంత్ రెడ్డికి ఎందుకు భయపడతా, రేవంత్ రెడ్డి గారికి ఎందుకు భయపడతా? నేను ఎన్నో చిన్న ఏజ్లో ఎన్నో ఎదుర్కొన్నాం మేము. సో చాలా నాకున్నది ఒకటే ఒక ఆస్తి, రెండే ఆస్తులు, ఒకటి మొండితనం, ఇంకోటి ధైర్యం. ఈ రెండే నాకు శ్రీరామ రక్ష. సో వాళ్ళు కేసులే పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో పెట్టుకోమని నాకు సంబంధం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు చేసేది తప్పు. ఆ సలహాదారుడు ఎవడో కానీ అని తుప్పు వదిలించాలి. కొంచెం అడ్డమైన సలహాలు ఇచ్చి రేవంత్ రెడ్డిని ఖరాబ్ చేస్తుండా, లేకపోతే ఆ బుర్రల మధ్యలో పురుగు తిని అన్నీ పురుగు తిరిగి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుండా, లేకపోతే రెడ్డి అనే అహంకారంతో మిగతా వాళ్ళు ఎవరు బతకద్దు, బయట బీసీలు ఎస్టీలు అన్యాయం అయిపోవాలని చెప్పి మాట్లాడుతుండా, ఎందుకు డెసిషన్ తీసుకుంటుండో నాకైతే అర్థమవుతలేదు. పోనీ పక్కనున్న వాళ్ళ గురువుని చూసి నేర్చుకుంటాడా అంటే అది నేర్చుకుంటలే. ఆయనకు కూడా చెడ్డపేరే వస్తుంది, చంద్రబాబు నాయుడు కూడా చెడ్డపేరే తీసుకొస్తుండు కదా. సో ఇవాళ గురుకులాలు ఎవడెవడైతే గురుకులాల ఉద్యోగాలు పీకేసిండో నిర్దాక్షిణంగా గురుకులాల్లో ఎవడు పనిచేయదని చెప్పి ఒక టీచర్లను తప్ప ఆయాలను, కాంట్రాక్టర్లను, వంట చేసేటోళ్ళను, అటెండర్లను, సెక్యూరిటీని మొత్తం పీకేసిండు. ఓన్లీ టీచర్లు స్టూడెంట్లే ఉన్నారు. వాళ్ళ రోడ్డుకెక్కి ధర్నా చేస్తారు. గిది ఇట్లుందిరా నాయన తెలంగాణలో పాలన. ఏంది శ్రావ్యాలు అప్పటి నుంచి గురుకులాన్ని మొత్తుకుంటున్నావు? సరే రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్స్పీరియన్స్ లేదు, పక్కన ఉన్నటువంటి బట్టి గారు మాట్లాడాలి కదా. బట్టి గారన్నా పోయి రేవంత్ రెడ్డి నువ్వు చేసేది తప్పయ్యా, మేము మా సీనియారిటీతో చెప్తా ఉన్నాము, పబ్లిక్ ఇబ్బంది పడతారయ్యా, ఎస్టీ ఎస్సీలు బీసీలు ఇబ్బంది పడతారయ్యా, మళ్ళా బీసీలు ఆగం చేయొద్దు, ఎస్టీలు ఆగం చేయొద్దు అని చెప్పి మా బట్టి గారు చెప్పాలి కదా శ్రావ్య గారు. మరి ఎందుకు చెప్పట్లేదు అంటే ఇక్కడ రాజకీయం. మరి మిగతా మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, చెప్పాలి కదా శ్రావ్య, ఎందుకు చెప్తారు? మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చెప్పాలిగా. చెప్పినా రేవంత్ రెడ్డి వింటాడా? వినడు. ఒకవేళ ఈ తప్పులన్నీ రేవంత్ రెడ్డి గారు చేసుకుంటూ పోతూ ఉంటే నెక్స్ట్ సీఎం ఎవరు? దానికోసం వీళ్ళు రాజకీయం చేసి రేవంత్ రెడ్డికి ఎవరు కూడా సలహాలు ఇస్తలేరు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేస్తే అంత ప్లస్ అయ్యేది ఎవరికి? డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరు? బట్టి విక్రమార్క. ఇప్పుడు ఉట్టి విక్రమార్కనే. రేవంత్ రెడ్డి గారు తప్పులు చేస్తే హైకమాండ్ శిక్షిస్తే నిర్దాక్షిణంగా ముఖ్యమంత్రి పదవి నుండి తీసేయాలని కోరుకుంటున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు? బట్టి విక్రమార్క గారు. పైకి మాత్రం హమీ తుమి ఏకే, మేమందరం ఏకీ అంటారు, కానీ లోపల మాత్రం మేకులు ఒకరికొకరు గుచ్చుకుంటున్నారు. బాహుబలిని వెనక పొంటి కట్టప్ప పొడిచినట్టు. సో రేవంత్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేస్తే
అంత ప్లస్ అయ్యేది బట్టి గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, ఎవరెవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో, ముఖ్యంగా కోమటిరెడ్డి గారికి సీనియర్ మంత్రులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్లస్ అవుతుంది, శ్రీరామ రక్ష అవుతుంది. ఎందుకవుతుంది? రేవంత్ రెడ్డి గారు తప్పులు చేయాలి, ముఖ్యమంత్రిగా తొలగించాలి, నేను ముఖ్యమంత్రి అవుతా. అంతేగాని ప్రజలు మధ్యలో ఇబ్బంది పడుతుర్రు, ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు, ప్రజల ఆస్తులు విచ్ఛిన్నమవుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతుర్రు, విద్యార్థులు ఇబ్బంది పడుతుర్రు అనే ఎవ్వడికి కూడా లేదండి, ఎవ్వరికి కూడా లేదండి. మీరు రాసి పెట్టుకోండి, నేను చెప్పేది అబద్ధమైతే నా ముక్కు నేలకు రాస్తా నేను. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు తప్పులు చేస్తే ఎప్పుడెప్పుడు తప్పు చేసి బ్యాడ్ నేమ్ ఆల్రెడీ వచ్చేసింది. అడ్మినిస్ట్రేషన్ గోవింద గోవింద అని పాడుకుంటున్నారు. ఈ పాలన ముందు మా కేసీఆరే బెటర్ కదా అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి గారు డౌన్ డౌన్ అని ఒకటే తక్కువ ఆల్రెడీ అంటున్నారు చాలామంది. ఖమ్మంలో అంతమంది మంత్రులు ఉన్నాడు, ఒక్క హెలికాప్టర్ కూడా పోలే కాపాడడానికి వరద బాధితుల్ని. మరి రేవంత్ రెడ్డి గారు తప్పులు చేస్తే ఎవరికంట ప్లస్? బట్టి గారు సీఎం అవ్వాలి, పొంగులేటి సీఎం అవ్వాలి. ఫస్ట్ వీళ్ళిద్దరు కాంపిటీషన్లు ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా మనం చెప్పొద్దు, మనం సరిదిద్దద్దు. రేవంత్ రెడ్డికి ఐడియాలు ఇస్తే మనకే ప్రాబ్లం. మన ముఖ్యమంత్రి అవ్వాలంటే రేవంత్ రెడ్డి ఇట్లనే ఉండాలి, తప్పులే చేయాలి. ప్రజలు సావని, ఏడికన్నా ఓని, గంగల దూకని, ఏమన్నా చేయని, ప్రజలు ఏమన్నా అనుకొని ఎక్కడన్నా కానీ మనకెందుకు? మన ముఖ్యమంత్రి అయినామా కాలేదా, రేవంత్ రెడ్డి సస్పెండ్ అయిందా లేదా, ఇదే మనకి ఇంపార్టెంట్ అని వాళ్ళు ఉన్నారు. గుంతలో పడబోయి ఎందులో పడ్డాం? ఊబిలో పడినట్టుంది కథ. బయటికి వస్తలేం దాంట్లోకి వెళ్ళి.